హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సుజాత. ఈరోజు నేను ఒక సింగిల్ చిన్న బ్లౌజ్ పీస్తో కనకాంబరాల పూల మాల ఎలా చేయాలో చూపిస్తాను. చాలా ఈజీగా నేర్చుకోవచ్చండి. చాలా సులువైన పద్ధతి అయితే చెప్తాను, చూడండి, చూసి చేసుకోండి, చాలా బాగుంటుంది. ఈ 2 కలర్స్ కలిపి కూడా చేసుకోవచ్చు. నేను 2 చూపిస్తున్నాను మీకు, కానీ నేను సింగిల్ కలరే చేస్తున్నాను ఈరోజు. ఫస్ట్ మనం ఇదైతే మాత్రం బ్లౌజ్ పీసు సిల్క్ అంటారు కదండి, పాలిస్టర్ అంటారు కదా, అది ఇలా ఒక చిన్న పేపర్ మీద 2 సెంటీమీటర్ల నిలువు, 1 సెంటీమీటర్ అడ్డం ఒక పేపర్ అయితే కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత జిగ్జాగ్ ప్యాటర్న్లో మనం మార్క్ చేసుకుని సేమ్ అది ఎలా ఉందో అలా అయితే కట్ చేసేసుకోవాలి. ఫస్ట్ ఆ కార్డ్ని నేనైతే వెడ్డింగ్ కార్డు ఉంటుంది కదా, దానికి సంబంధించిన కార్డు అయితే కట్ చేశాను. పేపర్ అయితే సరిగ్గా గీయడానికి రాదని చక్కగా ఇలా కట్ చేసేసుకుని మనం ఈ బ్లౌజ్ పీస్ మొత్తాన్ని ఆ షేప్లో అయితే కట్ చేసుకోవాలి. ఇది చాలా చిన్న ముక్క అండి, 80 సెంటీమీటర్లు కూడా ఉండదు, ఇంకా చిన్నదే, కానీ చాలా పెద్ద మాల అయితే వచ్చింది. దీని కాస్ట్ కూడా ఎంతో కాదు, ఓన్లీ 15 రూపాయలు అంతే. 20 రూపీస్ కూడా కాదండి, 15 రూపీసే ఇది, కానీ చాలా బాగా వచ్చింది. ఒక మార్కర్ కానీ పెన్సిల్ పెన్ ఏదైనా సరే తీసుకుని మనం చక్కగా ఇలా అయితే మాత్రం మార్క్ చేసుకోవాలి. నేనైతే 4 పేటల మీద అయితే మార్క్ చేస్తున్నానండి. ఒకటి కట్ చేస్తే చాలా టైం పట్టేస్తుంది కదా, అలా మనం మొక్క వేస్ట్ అవ్వకుండా ఒకదాని పక్కన ఒకటి పెట్టుకుని చక్కగా డ్రా చేయాలి. ఫస్ట్ జిగ్జాగ్ ప్యాటర్న్లో డ్రా చేస్తే మనకు కనకాంబరం పువ్వు షేప్ అయితే వస్తుందండి. ఇది కట్ చేసిన తర్వాత ఇలా ఒక లైన్ అయితే నీట్గా మొత్తం ఆ 4 పొరల మీద మొత్తం అయితే గీసేసాను. ఇలా 4 పొరల మీద కట్ చేస్తే చాలా లేట్ అయితే అయిపోతుంది, చాలా టైం పడుతుందని నేనైతే ఇటువంటి గుండు పిన్లు ఉంటాయి చూసారా, అటువంటి పిన్స్ అయితే తీసుకుని డబల్ కింద అయితే ఫోల్డ్ చేస్తున్నానండి. ఇలా డబల్ కింద ఫోల్డ్ చేసి మనం ఒక్కొక్క రౌండ్ ఉంది కదా స్క్వేర్ టైపు, ఆ స్క్వేర్లో మాత్రం ఒక్కొక్క పిన్ అయితే పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి. కట్ చేసి ప్లేస్ అయితే వదిలేయాలి. కటింగ్ లేని ప్లేస్లో అయితే ఎలా పెడితే మనకి క్లాత్ అనేది అస్సలు జరగదు. కటింగ్ అనేది చాలా ఈజీగా అయితే అయిపోతుంది. చాలా ఎక్కువ పీసెస్ అయితే మనం ఒకేసారి కట్ చేయగలమండి. ఇది ఒక మంచి టిప్ అని కూడా అనుకోవచ్చు. ఈ టిప్ నచ్చితే తప్పకుండా లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. మనం సిజర్ తీసుకుని మొత్తం అన్నీ అయితే ఇలా జిగ్జాగ్ ప్యాటర్న్లో కట్ చేస్తాను నేను. ఇప్పుడు మనం ఆ గుండు సూది తీసిన వెంటనే ఒక్కొక్క దాంట్లో ఎన్ని మొక్కలు పూల వర్షంలో పడిపోతాయి చూడండి మీరు. చూసారా, చాలా వచ్చేసినాయి ఒక్కొక్క దాంట్లోనే. ఇలా మొత్తం బ్లౌజ్ పీస్ అంతా ఇలా అయితే కట్ చేసుకోవాలండి. ఈ వీడియో మాత్రం లాస్ట్ స్కిప్ చేయకుండా చూడండి, లేకపోతే మీకు పూర్తిగా అర్థమవుదు. ఈ వీడియో అయితే మాత్రం మీరు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే బెల్ ఉంటుందండి, బెల్ టచ్ చేశారంటే మీకు 3 ఆప్షన్స్ అయితే వస్తాయి. అందులో ఆల్ అన్న దాన్ని మీరు టైప్ చేస్తే మీకు నేను ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ అయితే మీకు వస్తుందండి. చక్కగా ఈ పీస్ అనేది కట్ చేస్తానండి. చాలా తక్కువ టైంలో చాలా ఎక్కువ పీస్ అయితే కట్ చేశాను. అలా పెట్టి నేను కట్ చేసి ఇవన్నీ చక్కగా ప్లేట్లోకి అయితే తీసుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక పెద్దది సూది అయితే తీసుకున్నానండి నేను. లావుగా ఉండే దారం అయితే ఒకటి తీసుకోవాలి. తీసుకుని ఒక పేటనే ఎక్కించాలి. సన్న దారం అయితే 2-3 పేటలు వేయచ్చు, కానీ 4 ఇది లావదు కాబట్టి ఒక పేటనే వేయాలండి. మనకి గుచ్చడానికి ఈజీగా ఉండడానికి ఒక చిన్న థర్మాకోల్ మొక్కకి సూది రివర్స్లో అయితే గుచ్చాను. ఇది చూడండి, చాలా ఈజీ. ఫోల్డింగ్ అయితే మాత్రం ఈజీ. చూసారా, కనకాంబరం పువ్వు షేప్లో వచ్చింది కదా, అలాగా ఇంకొక పీస్ కూడా చూపిస్తాను చూడండి, మీకు బాగా అర్థమవుతుంది. ఈ పీస్ అయితే తీసుకుని ఇది ఒక ఆటలాగా లోపల బయట లోపల అంతే, అలాగా లోపల బయట లోపల లోపల బయట లోపల అనుకుంటూ కుట్టేసుకుంటే అసలు అది కుట్టిన ఫీల్ కూడా మనకు రాదు. లోపలికి బయటికి మళ్ళీ లోపలికి అలా అయితే ఫోల్డ్ వేసేయాలండి. మనకు ఆటోమేటిక్గా తెలిసిపోద్ది. ఇదేం బ్రహ్మ విద్య కాదు, కష్టమైతే అస్సలు కాదు, కానీ మనం విసుగు లేకుండా అయితే మాత్రం చేసుకోవాలి. అలా పెట్టేసి మనం
రౌండ్గా అయితే మాత్రం గుచ్చుకోవాలండి. ఒకదానిది ఒకటి కాకుండా రౌండ్గా ఒకటి గుచ్చేసుకుంటే మనకి మాల అయితే రెడీ అయిపోతుంది. నేను ఎలా గుచ్చుతున్నానో చూడండి మీరు. చాలా ఈజీ. నేను అందుకే కనకాంబరాల కోసం కనకాంబరపు కలర్లో ఉండి క్లాతే తీసుకున్నాను. కానీ దీంట్లో కొద్దిగా డార్క్గా అయితే పడినట్టయితే నాకు అనిపిస్తుంది. చెప్పాలంటే యాక్చువల్గా దీనికన్నా లైట్ కలర్లోనే ఉందండి. మనకి వచ్చేది వినాయక చవితి కదా, వినాయక చవితి డెకరేషన్ కోసం అయితే వాడుకోవచ్చు. లేదంటే ఎప్పుడన్నా తలలోకి పువ్వులు లేనప్పుడు, ఐ మీన్ ఏంటంటే పిల్లలు స్కూల్లో ఫంక్షన్స్ అవి డాన్స్ ప్రోగ్రామ్స్ అవి ఉంటాయి కదా, అటువంటిప్పుడు ఫ్లవర్స్ అవి కావాలి కదా, అటువంటిప్పుడు కానీ పూల జడల మీద పైన కనకాంబరం పూలు పెడుతూ ఉంటాం కదా మనం. ఎంత ఫ్రెష్ కనకాంబరం పూలు పెట్టినా ఎలా అయినా సరే కనకాంబరం పువ్వు నలిగిపోయినట్టు వాడిపోయినట్టు అయితే మాత్రం ఉంటుంది కదా. అలా లేకుండా ఇది పెట్టామంటే ఇది ఎవర్ గ్రీన్ అనమాట. ఎప్పుడు చూసినా ఫ్రెష్గా తాజాగా నీళ్లు లేకపోయినా అలా వికసించే ఉంటుంది ఈ పువ్వు అయితే మాత్రం. మనం చక్కగా గుచ్చేసాం కదా. ఇదైతే కొద్దిగా లోపలికి దారంలోకి అయితే మాత్రం మనం లాగేసుకోవాలి. కానీ మరీ అంత టైట్గా అయితే ఉంచుకోకూడదండి. గుచ్చిన తర్వాత కొద్దిగా మనం లూజ్ అయితే చేసుకోవాలి. టైట్గా ఉంటే పువ్వు అందంగా కనిపించదు కదా. రేఖలన్నీ అయితే ఒకదాని మీద ఒకటి నొక్కేసినట్టు ఉంటాయి. నేను మళ్ళీ అయితే గుచ్చుతున్నాను చూడండి. థర్మాకోల్ ఉండడం వల్ల చాలా ఈజీ అవుతుందండి. లేదు చేత్తో గుచ్చుకుంటామంటే చేత్తో కూడా గుచ్చేసుకోవచ్చు. ఇంకా చిన్న సూదితో కూడా గుచ్చుకోవచ్చండి, మీ ఇష్టం. పెద్ద సూది అయితే త్వరగా అయిపోతుందని అయితే మాత్రం నేను పెద్ద సూదికి అయితే పెట్టాను. చక్కగా మనం అలా ఫోల్డ్ చేసి గుచ్చేసుకుంటే చాలా ఈజీ అండి. పెద్దగా టైం కూడా అయితే పట్టదు. ఇదే పూలదండలా కూడా చేసుకోవచ్చండి. దేవుడికి దండలా కూడా వేసుకోవచ్చు. కానీ దేవుడికి మనం ఎప్పుడు వేయాలన్నా అది మాత్రం తలలో అయితే అస్సలు పెట్టుకోకూడదండి. దేవుడికి ప్రత్యేకంగా పెట్టుకోవాలి. తలలో కావాలంటే ప్రత్యేకంగా అయితే చేసుకోవాలి. రెండిట్లకి ఇది ఒకటే వాడమని అయితే మాత్రం నేను అస్సలు చెప్పట్లేదండి. చెప్పను కూడా. దేనికి అది విడిగా అయితే చేసుకోవచ్చు. కానీ దేనికి కావాలన్నా సరే ఇది వాడుకోవచ్చండి. చాలా అందంగా ఉంది. అసలు చూసిన వాళ్ళు ఎవరినైతే నిజంగా పువ్వులేనండి చాలా బాగున్నాయని అయితే మాత్రం అడుగుతారు. ఇది చాలా పలచగా ఉండి క్లాత్ అయితే తీసుకున్నాను నేను. దేనికోసం అంటే కనకాంబరం పువ్వు రేఖలు చాలా పలచగానే ఉంటాయి కదా, మరీ థిక్గా ఉన్నది తీసుకుంటే ఈ షేప్ రాదండి. ఇలాగైతే మాత్రం పువ్వు కనిపించదు. దానికోసం నేనైతే మాత్రం కొద్దిగా ఇలా ఉండేది అయితే తీసుకున్నాను. గుచ్చిన తర్వాత కొద్దిగా అలా లూజ్ చేసుకోవాలి మనం. చూసారండి చాలా ఈజీ కదా ఇది చేయడం. చక్కగా కటింగ్ అయిపోతే గుచ్చుకోవడం చాలా ఈజీ అండి. అప్పుడే చూసారు నేను ఎంత మాలైతే గుచ్చేసానో. కానీ ఇది గుచ్చినట్టు కాకుండా అల్లినట్టు కనిపిస్తుంది కదా మీకు. రియల్గా కనకాంబరం పువ్వులాగా అయితే అనిపిస్తున్నాయి లేదా. దీనికి కావాలంటే మధ్యలో రెండు గ్రీన్ కలర్ పీసెస్ ఏమైనా ఉంటే వేసుకుంటే మనం కనకాంబరం పువ్వుల్లో మాచిపత్రి వేసి కట్టుకుంటాం కదా, అలా అయితే ఉంటుందండి. గ్రీను ఈ కలర్ కూడా చాలా బాగుంటుంది. నేనైతే మాత్రం ఒక ప్లెయిన్ ఒకటే చేస్తున్నాను ఈరోజు. మీకు అలా కావాలంటే చెప్పండి, తప్పకుండా చేస్తాను. నేను వీక్లీ వన్స్ అయితే మాత్రం ఇటువంటి వీడియోస్ పెడదాం అనుకుంటున్నాను. మీకు ఎవరైనా నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి. మీకు ఏ వీడియోస్ కావాలో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇలా గుచ్చడం వల్ల చాలా ఈజీగా ఉంది. ఇలా చక్కగా చేసి పెట్టేసుకున్నామంటే ఇలాగే వేరే మోడల్లో మళ్ళీ మల్లెపూలు చేసుకోవచ్చండి, బంతి పూలు చేసుకోవచ్చు, చామంతి పూలు, అన్ని రకాల పూలు అయితే చేసుకోవచ్చు. మీకు ఎవరికి ఏ రకం కావాలో చెప్పండి. నేను ఒక్కొక్క వారం ఒకటి అయితే పెడదామని అనుకుంటున్నాను మీ టేస్ట్ని బట్టి. చూసారా మనకైతే కనకాంబరం పూలదండ గుచ్చడం అయితే అయిపోయిందండి. ఈ వీడియో నచ్చిందండి మీకు. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. నాకైతే మాత్రం చాలా అందంగా అయితే అనిపించింది. మనం ఆ చివర ఈ చివర ముడి పెట్టేసుకుంటే ఇలా మాల్లా అయితే పెట్టుకోవచ్చండి తలలోని. లేదు ఆ చివర ఈ చివర దారం ఉంచుకుంటే కనుక చివర కొద్దిగా మొలతాడు కట్టుకుని ముడి చుట్టూ పెట్టుకోవచ్చండి. ముడికైతే కొద్దిగా చిన్నది కట్టుకోవాలి, ఇంత పెద్ద అయితే కట్టుకోకూడదు. లేదంటే మనం పూల జడకి చుట్టూ చుడతారు కదా, అలా అయితే పొడవుకుంటే జడ చుట్టూ కూడా చుట్టుకోవచ్చండి. మనం ఎలా పెట్టుకున్నా సరే చాలా అందంగా ఉంటుందండి. అలా కాదు ఇది దేవుడికి మాల కింద వేస్తామంటే అలా కూడా బాగుంటుందండి. ఇలా పొడవుగా కొద్దిగా థ్రెడ్ అయితే ఉంచుకుని మనం దేవుడి ఫోటోకి ఎలా వేస్తే కూడా చాలా చక్కగా ఉంటుందండి. పెద్ద ఫోటో కావాలంటే కింద కుచ్చులా కూడా కట్టి వేసుకుంటే ఇంకా పెద్ద మాల అయితే అవుతుంది. ఎలా అన్నా వాడుకోవచ్చండి. ఈ వీడియో మీకు నచ్చితే మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. షేర్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం అయితే అస్సలు మర్చిపోద్దండి. మీరు ఇచ్చే లైక్ వల్ల నాకు చాలా అంటే చాలా మోటివేషనల్గా చాలా బూస్టింగ్ అయితే ఉంటుందండి. మీరు ఇచ్చే లైక్ నాకు చాలా వాల్యుబుల్ అండి. తప్పకుండా లైక్ చేస్తారని మాత్రం నేను ఆశిస్తున్నాను. ఈ వీడియో అయితే ఇంతటితో ముగించేస్తున్నానండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్ అండి. బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ అండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరున మాత్రం ధన్యవాదాలు అయితే తెలుపుతున్నానండి. సబ్స్క్రైబ్ చేయడం వాళ్ళు ఎవరంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకే అండి, టేక్ కేర్.